డిసెంబర్ 30, 2022లో ఇదే కాలేజీకి శంకుస్థాపన చేశాం. ఈరోజు ఈ కాలేజీ కనుక పూర్తయి ఉంటే ఈ మాదిరిగా ఈ కాలేజీ అవుతూ ఉంటుంది. ఈ మాదిరిగా ఈ కాలేజీ ఉంటుంది. ఇదే కాలేజీ కనుక పూర్తి అయి ఉంటే 600 బెడ్ల హాస్పిటళ్లతో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ సంవత్సరానికి 150 మెడికల్ సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి వస్తూ ఈ కాలేజు ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉండేది. మరి ఎందుకు కట్టలేదు జగన్ రెడ్డి మెడికల్ కాలేజ్? ఎవడు అడ్డుకున్నాడు నిన్ను? ఇలా చేతిలో ఒక పేపర్ పెట్టుకుని ఇలా ఉండేది మెడికల్ కాలేజ్, ఇలా ఉండేది మెడికల్ కాలేజ్ అని గొంతు బొంగురు పోయే మాదిరి వస్తున్నావు. ఎవడు అడ్డుకున్నాడు నువ్వు మెడికల్ కాలేజ్ కడతా అంటే? డిసెంబర్ 30, 2022 నేను శంకుస్థాపన చేశాను. 500 కోట్ల వ్యయంతో కూడిన ఈ మెడికల్ కాలేజీకి నేను శంకుస్థాపన చేశానని గట్టిగా అరుస్తున్నావే. మరి అదే డిసెంబర్ 30, 2023 నాటికి 500 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ మెడికల్ కాలేజ్ నువ్వు పూర్తి చేయాలి కదా. ఈ రోజు నువ్వు చేతిలో ఏదో అయితే పేపర్ పట్టుకొని చూపిస్తున్నావు, ఈ విధంగా ఉండేది మెడికల్ కాలేజ్, ఈ విధంగా ఉండేది మెడికల్ కాలేజ్ అని అరుస్తున్నావే. ఆ విధంగా ఉండాల్సిన మెడికల్ కాలేజీని ఎందుకు కట్టలేకపోయావు? 500 కోట్ల రూపాయలు దొరకలేదా నీకు? ఒక ఏడాది సమయం సరిపోదా నీకు కాలేజ్ నిర్మాణం చేయడానికి, కాలేజ్ ఫినిష్ చేయడానికి? 500 కోట్ల రూపాయలు నీ చేతిలో లేవా? నీ పార్టీ పిచ్చితోటి, నీ పార్టీ రంగుల పిచ్చితోటి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగులు వేయడానికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. అదే రంగులు తీసివేయడానికి మరో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. కేవలం రంగుల కోసం నీ రంగుల పిచ్చితోటి 2300 కోట్ల రూపాయలు రంగులకు డబ్బులు తగలేశావు. ఆ రంగులకు ఖర్చు పెట్టిన డబ్బు, ఆ రంగులకు తగలబెట్టిన డబ్బును తీసుకొచ్చి ఇదే మెడికల్ కాలేజీకి నువ్వు వెచ్చించి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ నిర్మాణాలు జరిగేటి కదా, పూర్తి అయిపోయి కదా. ఈరోజు గొంతు పోయే మాదిరి కట్టుంటే అయిపోయేది, కట్టుంటే అయిపోయేది అంటే ఎవడు అడ్డుకున్నాడు నిన్ను? ఎవడు ఆపాడు నిన్ను? ఎవడన్నా అడ్డుకున్నాడా? ఎవడన్నా ఆపాడా? ఎవడన్నా కట్టొద్దని చెప్పేసి నీకు అడ్డుపుల్లలు వేశాడు, అడ్డంగా పడుకున్నాడా? ఈ రోజుగా సిగ్గు లేకుండా అరుస్తున్నావు. ఇదిగో చూడండి కాలేజ్ స్టార్ట్ చేసా, ఇదిగో చూడండి కాలేజ్ స్టార్ట్ చేసాను. సిగ్గుండాలా? పిల్లలు లేపి ఇదిగో చూడండి అంటే ఏముంది? బూడిది ఎక్కడ? స్టూడెంట్స్ చదువుకుంటున్నారా? స్టూడెంట్స్ చదువుకుంటారు. ల్యాబ్స్ ఉన్నాయా? ల్యాబొరేటరీస్ ఉన్నాయా? క్లాస్ రూమ్స్ నడుస్తున్నాయా? ఏముందని చూపిస్తున్నావు ఒకటికి ఇంకా సిగ్గు లేకుండా నువ్వు? 500 కోట్ల రూపాయలతోటి 600 బెడ్లు, 150 మంది స్టూడెంట్స్, 150 మెడికల్ సీట్లు, ఇలా సోదంతా చెప్తున్నావే. ఎందుకు జరగలేదు? 500 కోట్ల రూపాయలకి డబ్బులు దొరకలేదా? అదే నీ విలాసాల కోసం కట్టుకున్న రిషికొండ ప్యాలెస్ అయితే 500 కోట్ల రూపాయలు తగలబెట్టావే, పూర్తి చేశావే. మళ్ళీ 2024లో నేనే ముఖ్యమంత్రిని అయితే ఆ రిషికొండ ప్యాలెస్ ఎక్కి తందనాలు ఆడుదాం అనుకున్నావే. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిషికొండ ప్యాలెస్ అయితే కట్టావు గాని 500 కోట్ల రూపాయలు పెట్టి ఒక మెడికల్ కాలేజ్ కట్టలేకపోయావు. ఆ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కి 500 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటే నువ్వు పెట్టిన ఖర్చంతా జగన్ రెడ్డి 11 కోట్ల రూపాయల 11 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టింది. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దగ్గర 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. దేనికి పనికిరాని ఒక బిల్డింగ్ కోసం, ఒక రిషికొండ కోసం, ఆ రిషికొండలో నువ్వు పెట్టిన ప్యాలెస్ కోసం 500 కోట్ల రూపాయలు తగలబెట్టావు. నీ పార్టీ రంగుల పిచ్చతోటి పనికి మన రంగుల కోసం 2300 కోట్ల రూపాయలు తగలవేశావు. ఈ డబ్బంతా ఏమైపోయింది జగన్? ఈ డబ్బంతా నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా పేద ప్రజానికం కోసం, పేద ప్రజల వైద్యం కోసం ఆలోచించి ఉంటే, పేద ప్రజల వైద్య విద్యార్థుల కోసం ఆలోచించుంటే రంగుల కోసము, బియ్యపు సంచుల కోసము, నీ పిండాకుడు కోసము ఖర్చు పెట్టేటోడు కాదు. ప్రజల కోసం నిజంగా ఖర్చు పెట్టేటోడివి. 2300 కోట్ల రూపాయలు రంగులకు తగలేసిన రోజు మెడికల్ కాలేజ్ గుర్తు రాలేదా? 700 కోట్ల రూపాయలు బియ్యపు సంచుల కోసం తగలబెట్టిన రోజు ఈ మెడికల్ కాలేజ్ గుర్తుకు రాలేదా? 500 కోట్ల రూపాయలు జగనన్న రాళ్లు, నీ పిండాకుడు రాళ్ళు అని చెప్పేసి ఆ దిక్కుమాల రాళ్ల మీద నీ బొమ్మలు వేయడానికి వెచ్చించావే. అప్పుడు గుర్తుకు రాలేదు ఈ మెడికల్ కాలేజీలు, అప్పుడు గుర్తుకు రాలేదు ఈ నిర్మాణాలు. ఇక సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? ఇలాంటి సిగ్గులేని మాటలు మాట్లాడినందుకే వై నాట్ 175 విర్రవిగిన నీకు ప్రజలు 11 ఇచ్చి ఒక మూల కూర్చోబెట్టారు. ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారు. కాబట్టి అన్ని ముసుకుని మూల కూర్చో. కొన్ని కోట్ల మందికి ఉచితంగా పేదవాడికి వైద్యం ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆధునిక దేవాలయాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పేదవాడిని అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ప్రైవేట్ వ్యక్తులకు. పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు ఆపరేట్ చేస్తారు. 33 ఏళ్ల తర్వాత తిరిగి ఆ ఆస్తి గవర్నమెంట్కి వస్తుంది తప్ప ప్రైవేట్కి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈరోజు అధ్యక్ష
హాస్పిటల్లో కూడా క్లియర్గా ఫ్రీ పేషెంట్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ 70% పేషెంట్లు మనమే రెఫర్ చేస్తాం. ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. డ్రగ్స్ అన్ని కూడా ఓపీడీ డ్రగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోని పిఎంజేవై, ఎన్టీఆర్, విఎస్టీ ఇవన్నీ కూడా ఉంటాయి. అదే మరి డయాగ్నోస్టిక్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఎక్కడా పేదవాళ్ళకి ఎవ్వరికి అన్యాయం జరగకుండా ట్రీట్మెంట్ కానీ సీట్లు కానీ పేదవాళ్ల పక్షాన నిలబడే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని మరొక్కసారి గట్టిగా చెప్తాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు 7 మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయిన పరిస్థితులు దాదాపుగా కనిపించాయి. ఇందులో 5 మెడికల్ కాలేజీలు మేముండగానే 5 మెడికల్ కాలేజీలు మేముండగానే పూర్తయిపోయి క్లాసులు కూడా మొదలైపోయాయి. ఆయన 5 ఏళ్లు ఖర్చు పెట్టింది 18% అయితే 1 ఇయర్లో మనం 9% దానికి కూడా ఖర్చు పెట్టాం. ఆ నుంచి బకాయిలు పెట్టినటువంటి ఎన్టీఆర్ వైద్య సేవకు డబ్బులు కూడా మనమే ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఏ కాలేజ్ ఆయన మాట్లాడినట్టు మీరు చూసినప్పుడు చూస్తే 487 కోట్లు కావాలి రాజమండ్రికి, 81 కోట్లు ఖర్చు పెట్టాడు. మనం ఇచ్చింది 53-54 కోట్లు మనం ఇచ్చాం. ఇంకో పక్క ఏలూరు 525 కోట్లు కావాలి, 136 కోట్లు ఇచ్చారు. 53 కోట్లు కావాలి మనం ఇచ్చాం. 475 కోట్లు నంద్యాల, 75 కోట్లు, 57 కోట్లు మనం వస్తానే ఇచ్చాం. మచిలీపట్నం 206 కోట్లు, 86 కోట్లు మనం ఇచ్చాం. 550 కావాలి. అదే మరి పాడేరు 500, వాళ్ళు ఇచ్చింది 111, మనం 35 ఇచ్చాం. పిడుగురాళ్ల 500 కావాలి, 174 ఇచ్చారు, 24 మనం ఇచ్చాం. విజయనగరం 500 కావాలి, 110, 73 మనం ఇచ్చాం. ఇది వాస్తవాలు ఈ విధంగా ఉంటే రకరకాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మిగిలిన కాలేజీలు కూడా మీరు ఒకసారి చూస్తే పులివెందుల 500 కోట్లు కావాలి, ఆయన ఊరు కాబట్టి 396 ఖర్చు పెట్టాడు. అదే మరి మనం వచ్చినాక దానికి కూడా 6 కోట్లు ఇచ్చాం, ఇంకా 100 కోట్లు ఖర్చు పెట్టాలి. దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. అదే మరి అమలాపురం 475, 60 కోట్లు వాళ్ళు ఇచ్చారు, మనం 63 కోట్లు ఇచ్చాం. మార్కాపురం 475, 46, 25. అదే మరి మదనపల్లి 475, 28, 43. అదే 475 ఆదోనికి 47, 30. బాపట్ల 505, 67, 22. అదే మరి పెనుగొండ 475, 37, 18. పాలకొల్లు 475, 75, 59 లక్షలు మనం ఇచ్చాం. అదే మరిగా నర్సీపట్నం 500, 13, మనం 10 ఇచ్చాం. పార్వతీపురం 600 కోట్లు, 1 పైసా కూడా ఇవ్వాల, ఫౌండేషన్ కూడా వేయాలి. ఇప్పుడు చెప్తున్నాడు ఇచ్చేసారు, కాలేజ్ అయిపోయింది, మీరు తీసేసారంటాడు. ఏమనాలో మనకే అర్థం కాదు. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మెడికల్ కాలేజీలు నడపడానికి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నడపడానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. రెండవది, ఇవాళ మేము ఎక్కడ ప్రైవేటీకరణ చేయడంలో, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. సామాన్యుడికి మరింత మెరుగైన సేవలు దొరుకుతున్నాయి. 1 సీటు కూడా వాళ్ళు అదనంగా పే చేయట్లేదు. 1 రూపాయి ఎక్స్ట్రా ఖర్చు పెట్టినప్పుడు ఎవరి మీద భారం పడుతుంది? మెరుగైన సేవలు వాళ్ళకి అందే రకంగా ఇవాళ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన రాహిత్యంతో చేసినటువంటి నిర్ణయాల్ని సరిదిద్దేటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. మేము ఎక్కడ రాజకీయాల కోణంలో చూడడంలా, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కట్టుబడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ప్రజలకి ఏది మంచో, ఏది మేలో, ఏది అవసరమో, ఏది సమంజసమో ఆ నిర్ణయమే తీసుకుంటాం తప్ప దీంట్లో ఎక్కడా కూడా ఇతర ఆలోచనలు ఉండవు. కష్టమైనా సరే ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామంటే దట్ ఈస్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్. చీప్ పాలిటిక్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గెయిన్ అయ్యేది ఏముండదు. ఏదో భ్రమించాలని చూస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరం కోసం మెడికల్ కాలేజీలది పీపీపీ మోడ్ అనేటువంటిది సరైనటువంటి నిర్ణయం. చేసిన తప్పుల్ని సరిదిద్దుతా ఉంటే ఏదో జరిగిపోయిందని భ్రమించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు విశాఖను కాపాడుతాను, ఉక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. చివరికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ ఉక్కులో 32 డివిజన్లు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది. మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ అధ్యక్ష, సారీ బట్ మాకు ఎమోషన్ అధ్యక్ష.
ఇట్ ఈస్ పర్సనల్ ఫర్ మీ. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష చాలా స్పష్టంగా 14,000 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది ఏంటి అధ్యక్ష? ప్రైవేటీకరణ జరగకుండా. అది సింపుల్ లాజిక్. నంబర్ 1. నంబర్ 2, నేనే స్టేట్మెంట్ ఇచ్చా, ప్రైవేటీకరణ జరగదు అనే స్టేట్మెంట్ ఇచ్చాను. గౌరవ సభలో ఇచ్చాను సార్. ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ అ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్.